హాయ్. హలో. నమస్తే. నేను మీ సిల్వ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజంటే 16 సెప్టెంబర్ 2025 మంగళవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాము. తెరపైకి కొత్త ప్రాజెక్టులు. దేశంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించిన ప్రభుత్వం. ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు. ఉన్నత విద్యా సంస్థలకు 600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకు సీఎం రేవంత్ ఓకే. నెక్స్ట్ 150 మీటర్ల ఎత్తులో 9 హెట్టి ఎంత 150 275 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే యోజన. సీఎం ఆదేశాలతో నీటిపారుదల శాఖ కసరత్తు. మొత్తం 80 టీఎంసీలు తరలించేలా కొత్త డిపిఆర్. ఎంత 80 టీఎంసీలు. మహారాష్ట్ర సమ్మతి కోసం త్వరలో ఆ రాష్ట్రంతో సంప్రదింపులు. త్వరలో మహారాష్ట్రకు రాష్ట్ర బృందం. నెక్స్ట్ కొన్ని కీలక నిబంధనలపై స్టే. వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమన్న సుప్రీంకోర్టు. ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని వెల్లడి. తుది విచారణ పూర్తి వాదనలను వినిపించవచ్చని సూచన. స్వాగతించిన ముస్లిం సంస్థలు. అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. అక్టోబర్ 7న తుది విచారణ. నెక్స్ట్ దేశవ్యాప్తంగా వందే భారత్ విశేష ఆదరణ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నాగపూర్ టు సికింద్రాబాద్ వందే భారత్ రైలుకు మంచిర్యాలలో హోల్డింగ్. నాగపూర్ టు సికింద్రాబాద్. ర్యాలీలో కాంగ్రెస్ భాజపా శ్రేణుల పోటీ నినాదాలు. ఉక్రెయిన్ దాడులతో భారత్కు లబ్ధి. రష్యా కర్మాగారాలు దెబ్బతినడంతో తగ్గిన చమురు శుద్ధి సామర్థ్యం. ఉత్పత్తి అయిన ముడి చమురును ఎగుమతి చేయాల్సిన స్థితిలో మాస్కో. మన దేశానికి అనుకూలంగా పరిణామం అందిపుచ్చుకుంటున్న దేశీయ సంస్థలు. 10 రిఫైనరీలు ధ్వంసం. భారత్కు ప్రయోజనకరంగా $2.5 బిలియన్ లబ్ధి. ఎంత 2.5. సవాళ్లకు తగ్గట్టు సన్నద్ధం. నెక్స్ట్ స్వయం సమృద్ధి నవకల్పనలు సాధిద్దాం. కమాండర్ల సంయుక్త సదస్సులో మోదీ. 2047 దార్శనిక పత్రాల విడుదల. 3 రోజుల పాటు మేధో మథనం. 1.36% పెరిగిన ఖరీఫ్ సాగు. ఎంత 1.36. నూనె గింజలు, పత్తి సేద్యం తగ్గుముఖం. విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాయి. వారిని భయభ్రాంతులను చేయడం మా అభిప్రాయం కాదు. ఎవరన్నారు ఈ మాట? ట్రంప్.
నెక్స్ట్ చిప్స్, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు, షిప్పుల తయారీ సాగు విదేశీ ఉద్యోగుల నుంచి మేము నేర్చుకుంటాం. ట్రంప్ అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణ కొరియా కార్మికుల నిర్బంధం. అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తాయి. జాగ్రత్త, దక్షిణ కొరియా హెచ్చరిక. అమెరికా అధ్యక్షుడు దిద్దుబాటు చేయాలి. నెక్స్ట్ భారత్ అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్చలు. భారత్ను చర్చలకు వచ్చేలా చేశారు నవారు. ఇండియాకు ట్రంప్ వాణిజ్య ప్రతినిధులు తదుపరి చర్చలపై నిర్ణయం తీసుకునే అవకాశం. 5 దఫాలుగా జరిగిన వాణిజ్య చర్చలు. భారత్పై తీవ్ర స్థాయిలో అమెరికా ఒత్తిడి. కొన్ని దిగుమతులకు అంగీకరించని భారత్. చూడండి, 50% సుంకాలు అంటే 50% సుంకాలు విధించడంతో దెబ్బతిన్న సంబంధం. భారత్తో వాణిజ్య చర్చలు జరుగుతాయన్న ట్రంప్. నెక్స్ట్ వీధి దీపాలకు సోలార్ పవర్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్తో వీధి దీపాలు అనుసంధానం చేయాలి. వీధి దీపాల నిర్వహణ ఏర్పాటు అధికారం సర్పంచులకే ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? సర్పంచులకు. అధికారులతో సమీక్షలు సీఎం. లేటెస్ట్ టెక్నాలజీతో వ్యవసాయ విప్లవం. ఇజ్రాయిల్, జర్మనీ మోడల్స్ అమలుకు సర్కారు ఆలోచన. ఇజ్రాయిల్, జర్మనీ లేటెస్ట్ టెక్నాలజీ వాడేందుకు పలు సంస్థలతో ఒప్పందాలు. పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ రకాల సాగుకు ప్రోత్సాహం. అధిక దిగుబడులు సాధించేందుకు యత్నాలు. ఆధార్ లింకు యూజర్లకి రైల్ టికెట్ రిజర్వేషన్. చూడండి, మొదటి 15 నిమిషాల పాటు ఈ రూల్ వర్తింపు. ఐఆర్సిటిసి కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమలు. 4 నెలల గరిష్టానికి టోక్ ద్రవ్యోల్బణ. ఆగస్టులో 0.52% నమోదు. ఎంత పర్సెంట్? 52. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడి. నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్. 18వ తేదీ రాత్రి 11:30 వరకు గడువు. 5 ఏళ్ల నిబంధన కుదరదు. వక్ఫ్ సవరణ చట్టంలో కీలక సెక్షన్లపై స్టే విధింపు. వక్ఫ్ ఆస్తి ఇవ్వాలంటే 5 సంవత్సరాలుగా ముస్లింలు పాటించే నిబంధనపై సుప్రీంకోర్టు స్టే. వక్ఫ్ ఆస్తుల ఖరారులో కలెక్టర్ల విచక్షణాధికారాలు నిలుపుదల. ఎవరిది? కలెక్టర్ల. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యుల సంఖ్యకు పరిమితి విధింపు. వక్ఫ్ సవరణ చట్టం మొత్తాన్ని నిలుపుదల చేయడం కుదరదన్న కోర్టు. నెక్స్ట్ కొన్ని ప్రొవిజన్లకి రక్షణ ఉండాలని అభిప్రాయపడ్డ ధర్మాసనం. నెక్స్ట్ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన పలు ముస్లిం సంఘాలు. నెక్స్ట్ భారత్ ఆర్థిక చిత్రాన్ని మార్చే ఏఐ. జీడిపికి అదనంగా 52 లక్షల రూపాయలు 2035 కల్లా సాధ్యం. నీతి ఆయోగ్ నివేదిక. ఎవరి నివేదిక? నీతి ఆయోగ్ నివేదిక. మారుతి విక్టోరస్ 10.5 lakhs. వరుసగా 2వ నెల తగ్గిన నిరుద్యోగ రేట్లు. నెక్స్ట్ గ్రాండ్ స్విస్ మళ్ళీ వైశాలిది.
భారత మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు? భారత మహిళా గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబు ఫీడే. మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్ను కాపాడుకుంది. ఏ టైటిల్ని? మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్ని కాపాడుకుంది. వరుసగా రెండవసారి టైటిల్ని కైవసం చేసుకుంది. దీంతో వరుసగా 2 సార్లు, ఎన్నిసార్లు? 2 సార్లు గ్రాండ్ స్విస్ గెలిచిన తొలి ప్లేయర్ ఎవరు? వైశాలి. చరిత్ర సృష్టించింది. దులీప్ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్, ఫైనల్లో సౌత్ జోన్ ఓటమి. ఇప్పటి వరకు విన్న ఇన్ఫర్మేషన్ మీకు వర్కబుల్ అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.